చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలి మీరు ఒకళ్ళు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈనాడు చాలా మీ ఉనికి, అలాగే మీ భవిత, రాష్ట్ర భవిత, మన భావి తరాల భవిత అంతా కూడా ఈ ఎన్నికల రణరంగం మీదే ఆధారపడింది. నా కార్యాతుర నా సుఖం నా నిద్ర. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా చూసుకుని ఏదైతే అకుట దీక్ష ఆయన ఆనాడు అంటే ఎటువంటి ఎదురైన పరిస్థితులు కూడా ఎటువంటి వాటికి తల వంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు ఆయన. అలాగే మన అభివృద్ధి ఉనికిని ఎలాగైతే ఆనాడు నేను చెప్పాను, మన గౌతమ బుద్ధ శాతకర్ని నిలిపాడో, దాన్ని కాపాడాడో, దాని తర్వాత దాన్ని మొత్తం అందరికీ తెలిసేలా చేశాడు. అలాగే మనంతా కూడా ఈనాడు ఇలాగే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం పరుచుకుని మరి మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధుల్ని ఎన్నుకొని స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటును మీరు రేటు కట్టి వెలగట్టి మీ యొక్క స్వార్థాలకో లేకపోతే మీ యొక్క స్వలాభాలకో వినియోగించుకున్నారంటే అది మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ మన ఉత్తరాంధ్ర ఎన్నో విప్లవాలకి పురుటు గడ్డ. ఉత్తరాంధ్ర ఒకప్పుడు శాంతికి కేతనమైన ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఎన్నో చిచ్చులు పెడుతున్న రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ ఒక కలిసికట్టుగా ఉంటే దాన్ని ఎదిరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి మీరంతా కూడా ఇదే ఉత్సాహంతో ఏదైతే మెగా ఈ యొక్క మేనిఫెస్టో మేము ముందుకు వచ్చామో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్న 25 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కిపోయింది. ఇవాళ మళ్ళీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే విజన్ 220 దాని ముందుకు వచ్చారు. విజన్ ప్రపంచాల దేశానికే విజన్ కి ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు విజన్ 2047తో మీ ముందుకు వచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్నో పొందుపరిచారు. మహిళల నుంచి డ్వాక్రా మహిళలకి అయితేనేమి, 3 లక్షల నుంచి 10 లక్షల దాకా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అయితేనేమి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఉచితంగా సంవత్సరానికి, మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం అయితేనేమి, ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అయితే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అలాగే యువతలు ఉన్నారు వాళ్ళందరికీ మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని, అలాగే ఉద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మన రైతన్నలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు పింఛన్ను. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి మొదలు పెట్టారు పింఛను, వృద్ధాప్య పింఛను 30 రూపాయలు అప్పుడు. మరి ఈనాడు ఆ అవ్వ తాతల నోటి కాడ బువ్వను కూడా లాగేసుకున్నాడు ఈ జగన్. 2 లక్షల అవ్వ తాతల ఈ యొక్క పెన్షన్ ని రద్దు చేశాడు. ఆ వృద్ధాప్య పెన్షన్ ని 4,000 చేస్తామని, అలాగే ఈ వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, ఇలాంటివి ఇంకెన్నెన్నో మేనిఫెస్టోతో అందరి సంరక్షణ కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. ఎస్టీల మీద దాడులు చూసాం మనం ఎన్ని జరిగాయో. ఇక్కడ వైజాగ్లో మరి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ అనే డాక్టర్ని మానసిక క్షోభ పెట్టి అతని బలవన్మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈయన పరిపాలన విధానాన్ని వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి శిరముండనం చేయించాడు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టాడు. అలాగే ఏదైతే అంబేద్కర్ విదేశీ
విద్య ఉందో దాని పేరే మార్చేశాడు. అంబేద్కర్ పేరు తీసేసి జగన్ విదేశీ విద్య అని పెట్టాడు. ఏంటో ఈ పిచ్చి. అతను అందుకే అంటారు సైకో అని. సైకో పోవాలి, మన కూటమి గెలవాలి, సైకిల్ అధికారంలోకి రావాలి, మళ్ళీ అందరికి కూడా వాళ్ళ సంక్షేమం కోసం జవాబుదారీ ప్రభుత్వం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పథకాలు అన్ని రచించి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న అనుభవం ఇతేనేమి, ఆనాడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక ఎన్నో ఆర్థిక ప్రణాళాలను రూపొందించి ఆయన సృష్టి